ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నందిపాడు ఆలిసమ్మ గారు ప్రభు యొద్దకు చేర్చబడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదం గనుక కుటుంబానికి ఆదరణ దయచి ఈ స్తుతి కూడికలో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. 216వ కీర్తన. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. స్టార్ట్ చేయండి. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము మా కోటయు మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మొదటి తెస్సలోనికలు 4వ అధ్యాయం 13వ వచనం నుండి ప్రారంభం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు.
మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు మేఘమండలం మీద కొనిపోబడుతుంది. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈరోజు మరి నందిపాడు ఆలిసమ్మ గారు ప్రభు యొద్దకు చేర్చబడి నెల దినాలు కాబోతున్నది కనుక నందిపాడు ఏసన్న గారు, నందిపాడు ఆలిసమ్మ గారు భూమి మీద జీవించి వారికి బహుమానించిన కుమారులను, కుమార్తెలు, వారినందరినీ ఒక ఇంటి వారిగా చేసి వారు ఇప్పుడు ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. క్రైస్తవ భాష చాలా అమూల్యమైనది. చనిపోయినది అనే పదం పెట్టరు, ప్రభు మహిమలోకి పిలవబడింది అని పెడతాం మనం. సరే, కనుక ఆలిసమ్మ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ఆమె ప్రభు యొద్దకు చేర్చబడింది. అయితే సజీవులుగా ఉన్న మన పరిస్థితి, మనం ప్రభుని అంగీకరించామా? మనం మారు మనసు పొందామా? మనం ప్రభు కొరకు జీవిస్తున్నామా? పితరులు నడిచిన ఆ విశ్వాస మార్గములో మన పిల్లలు నడుస్తూ ఉన్నారా? దేవుని సన్నిధికి వెళ్ళుట. లూకాసు వార్త 1వ అధ్యాయము 6-7 వచనాలలో అక్కడ ఒక జంట కనపడతారు, జకర్యా, ఎలిజబెత్తులు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు వీరిద్దరూ చదవాలి. సకలమైన దేవుని దృష్టికి చూసారా, భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితం, వీరిద్దరూ ప్రభు యొక్క దృష్టికి న్యాయ విధుల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా ఉన్నారు. ఇక యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. కుటుంబాన్ని గురించి ఒక తండ్రిగా. కనుక నందిపాడు ఆలిసమ్మ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. పరలోకము దేవుని నివాసము, అది దేవుని చేత కట్టబడినది, మానవుడు కట్టలేదంట. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, భూమి మీద శిథిలమైన 5వ అధ్యాయం 1వ వచనం, శిథిలమైపోవును, చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైనా పరలోకములో. క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను.
ఒక ధనవంతునికి గుండె జబ్బు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మామూలుగా గుండె లబ్ డబ్ అని 2 విధాలుగా శబ్దం చేయాలి. ఈ ధనవంతుని గుండె పరీక్షించినప్పుడు డబ్బు 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 అంటుంది కానీ లప్ అనడంలే. అందుకని డాక్టర్ గారు నవ్వుతున్నారు. ఆ ధనవంతుడు అడుగుతారు, ఏంది డాక్టర్ గారు నన్ను చూసి నవ్వుతున్నారంటే, కాదు బాబు, నీ గుండె లబ్ డబ్బు అనాలే కానీ డబ్బు డబ్బు అంటుందంటే ఇక కొన్ని దినాలు నువ్వు వెళ్ళిపోతావు అంటే, అయ్యో నా ర్యాంకు, అయ్యో నా పొలాలు, అయ్యో నా ఇల్లు. చూసారా? కానీ క్రైస్తవుడు అట్లా కాదు. నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను అక్కడ కళ్ళు తెరుస్తాను. కనుక ఆమె పరలోకం నుండి ప్రభుతో రాబోతుంది ఆలస్యంగా. మధ్యాకాశములో సజీవులుగా ఉన్నాము మనము, మధ్యాకాశములో ఆమెను కలుసుకుంటాం. ఆమెతో మనం కలుసుకోవాలంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమయ్యారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక నిత్య జీవములో ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. అలీసమ్మ గారు ప్రభు యొద్ద ఉన్నారు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. కానీ అబ్రహాము నేత్రాలు సంపద మీద లేదు కానీ దేవుని పట్టణం మీద ఉందంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు ఉండేను. సంపద మీద కాదు మనస్సు, దేవుని పట్టణము మీద, దేవుడి నివాసము చేయే స్థలం అది. కనుక దేవుని పట్టణం మనకుంది. ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువే మార్గం అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును పరలోకానికి రాలేరు. కనుక ఆయన నామముందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ లభించును. పరలోకములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనములో ఏమని చెప్తుందంటే, పరలోకములో చదవండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను. చూసారా? పరలోకములు ఇవి ఉండవు, భూలోకములు ఇవి ఉంటాయి. శరీర నొప్పులు. మానవుని 3 విషయాలు నిద్రబట్టినవంట. 3 విషయాలు: అప్పులు, తప్పులు, నొప్పులు. అప్పులు, తప్పులు, నొప్పులు. ఈ 3 మానవుని నిద్రబట్టనియవు. ఏం తిన్నా కూడా. చూసారా? ఏమమ్మా నిద్ర రాలేదని ఈ నొప్పులతో ఏడొస్తుందయ్యా, అంత అయిపోయింది జీవితం అంతా. ఎందుకు నిద్ర రాలే? రేపు అప్పులోడు వచ్చి అడుగుతాడయ్యా, ఎట్లా ఇయ్యాలబ్బా, రేపు పొద్దున కంత ఎట్లా కట్టాలా.
ఎందుకురా అంటే నేను ఆ రోజు చేసిన పాపం నాకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అది నాకు గుర్తుకొస్తుంది అంట. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా వెళుతాయంట, మరి కొందరి పాపములు వారి వెంట వెళుతాయంట. అయిపోయిందిలే కాదు, మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుందంట. వాటన్నిటి నుండి విడుదల పొందాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. కనుక నందిపాడు ఆలీసమ్మ గారు శరీర బాధ నుండి విముక్తి పొంది ప్రభు యొద్ద ఆదరణ పొందుటకు వెళ్ళారు. మరి మన కుటుంబాల పరిస్థితి ఏమిటి? మన పిల్లల పరిస్థితి ఏమిటి? వారికి ఏమైనా దైవ మార్గం నేర్పుతూ ఉన్నామా? ఆదివారం కుటుంబముతో మీకు అనుకూలమైన మందిరానికి వెళ్తున్నారా? వెళ్ళాలి కూడా. దేవుని సన్నిధికి తప్పకుండా వెళ్ళాలి. ఒక ప్రార్థనకు వెళ్ళాలని, ప్రార్థన కంటే ముందు మటన్ మార్కెట్కి పోతాం. ఆదివారము హాలిడే జాలిడే కాదు, ప్రభు దినం, ప్రభుని గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. కనుక ఆలీసమ్మ గారు ప్రభు యొద్ద ఉన్నారు. ఇప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మత్తయి సువార్త 5:3 ఏముంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. చూసారా యేసు ప్రభు? కనుక పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసును అంగీకరించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, నందిపాడు ఏసన్న గారు, ఆలీసమ్మ గారు భూమి మీద తమ యాత్రను ముగించుకొని మీ వద్దకు చేర్చబడ్డారు. అలాగే పెద్ద కుమార్తె, ఆమె భర్త, వారి సంతానాన్ని దీవించి, రెండవ కుమార్తె ఏమో భర్త వారి సంతానం దీవించి, మూడవ కుమార్తె ఏమో భర్త వారి సంతానమును బట్టి దీవించి, పెద్ద కుమారుడు ఆయన భార్య వారి సంతానం, రెండవ కుమారుడు ఆయన భార్య వారి సంతానం, మోషే రాణిని బట్టి దీవించి, ఇక్కడ చేర్చబడిన ప్రతి వారిని దీవించి, ఇదిగో మా కండ్ల ముందర జీవనం చేసిన ఆలీసమ్మ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. ఎప్పుడైనా మేము కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడి వెళ్ళక మునిపే నీ యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుటకు మీకు కూడా దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించండి. ప్రభుని అంగీకరించి ఎదుగునట్లుగా మీ కృపను ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.